హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఇప్పుడు పీవీపీ మాల్లో ఉన్నాం. యాక్చువల్లీ నిన్ననే చేయాలి కానీ లేట్ అయిపోయింది. ఇవాళ చేస్తున్నాను. 3BHK మూవీకి అయితే వచ్చేసాం మనం. సో మూవీ ఆల్రెడీ అంటే నేను ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసాను. ఇంటర్వెల్లో ఉన్నా, ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. నాకైతే మూవీ ఫస్ట్ హాఫ్ సరిగ్గా నచ్చింది. అందరూ కనెక్ట్ అయిపోతారు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్తో ఖచ్చితంగా వెళ్ళాల్సింది మూవీ. అందరు కనెక్ట్ అవుతారు. అండ్ సిద్ధార్థ్ గారిని అయితే యంగ్ లుక్లో యొక్క వేరే లెవెల్లో చూపించారు. డైరెక్టర్ వచ్చేసి శ్రీ గణేష్ గారు అనమాట. ఫస్ట్ హాఫ్ నాకు చాలా అంటే చాలా నచ్చేసింది. అందరూ కనెక్ట్ అవుతారు, ప్రతి ఒక్కళ్ళు. ఏంటంటే మూవీ మీరు ఆల్రెడీ ట్రైలర్ చూస్తే మనకు అర్థమే ఉండిద్ది. హీరో కష్టపడుతూ ఉంటాడు ఒక హౌస్ కొనుక్కోవడం కోసం. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి, ఎలా, ఏంటి, ఆ స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా మన ఓన్ లైఫ్లో మనం ఎలా చేస్తాము, ఎలా స్ట్రగుల్ అవుతాం అనేది అలా అచ్చుగుద్దినట్టు మనకు చూపించినట్టు ఉండిద్ది. ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ అవన్నీ కూడా మనం చాలా కనెక్ట్ అయిపోతాం మూవీకి. అయితే నాకు ఇప్పటివరకు ఫుల్ కనెక్టెడ్లో ఉన్నాను. కొన్ని సీన్స్లో ఎమోషనల్ అయిపోయాను కూడా. ఫ్యామిలీ సీన్స్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా. ఈ సినిమా అనేది ఖచ్చితంగా అందరు చూడాల్సిందే. నాకు తెలిసిన అందరు నా ఫస్ట్ హాఫ్ వరకు అంత నచ్చేసింది. సో సెకండ్ హాఫ్ చూసి ఏంటి అనేది మనమైతే పూర్తిగా అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ హాఫ్ అయితే సరిగ్గా ఉంది. అండ్ సాంగ్స్ కూడా చాలా ఫీల్ గుడ్గానే ఉన్నాయి. ఒక సాంగే అయ్యింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కూడా బాగున్నాయి. ఏదైతే ఎమోషనల్కి కనెక్టింగ్ ఉన్నాయి కదా అవి బాగున్నాయి. అండ్ సిద్ధార్థ్ గారు స్కూల్ ఏజ్ నుంచి చూపిస్తారనమాట, 12th గ్రేడ్ నుంచి. అప్పుడు ఆ బాస్కెట్స్ పట్టుకొని వెళ్ళడం అవన్నీ చూస్తూ ఉంటే మన చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. సో చైల్డ్హుడ్లో ఆ బాస్కెట్స్ అవన్నీ పట్టుకోవడం అన్నీ ఇప్పటి వరకు మొత్తం చైల్డ్హుడ్ మొత్తం చూపించారనమాట, ఇప్పటి వరకు స్టడీస్ వరకు. సో నెక్స్ట్ పడే స్ట్రగుల్స్ అన్ని పార్ట్ 2 అనుకుంటా. సో చూడాలి వాళ్ళ గోల్ అచీవ్ అవుతారు లేదో. సో అదనమాట. వెళ్ళిపోతున్నాను లోపలికి, ఇంకా టైం లేదు. బై బై. బాగా చదువుతావు, బిల్డప్ ఇవ్వకు. చూడమ్మా, నీ ఫీజు అడ్జస్ట్ చేయడానికి. సో మనమైతే మూవీ చూసేసి కిందకైతే వస్తున్నాం. ఎన్ని సీన్లు ఏడ్చానో కూడా నాకు గుర్తులేదు, అంత ఏడ్చాను నేను. చాలా ఎమోషనల్ ఉంది మూవీ. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడండి మూవీ. నేను యాజ్ యూజువల్ ఫస్ట్ హాఫ్లో చెప్పేసినట్టు ఇక్కడ వరకు నాకు బాగా నచ్చిందని సెకండ్ హాఫ్ కూడా చింపేశాడు. ఏం సినిమా, చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చేసింది. సో మూవీ అయితే బాగుంది. ఎందుకు బాగుంది అనే రీజన్స్ చెప్తా చూడండి. ఎవ్రీవన్, అసలు మీరు కనెక్ట్ అవ్వరు అని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. ఖచ్చితంగా అందరు కనెక్ట్ అవుతారు. ప్రతి ఫ్యామిలీకి ఒక గోల్ అనేది ఏమన్నా ఉండిద్ది అంటే ఇల్లు. ఎవరికైనా లైఫ్లో ఫస్ట్ మెయిన్ ప్రియారిటీ ఇల్లే ఉండిద్ది. సో ఆ ఇల్లు కొనడం అనే ఒక టాపిక్ని తీసుకొని అది ఎంతలా చూపించారంటే, ఇల్లు అనే కాన్సెప్ట్తో లైఫ్లో మామూలుగా మనం పడే కష్టాలు కూడా చూపించేశారు. ఇల్లు కొనాలి అనేది గోల్, కానీ దాన్ని ఫేస్ చేసుకుంటూ మనం ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము, ఏంటి, ఎలా ఉంటున్నాము, ఈ సొసైటీ అసలు ఎలా అయిపోతుంది, దేన్ని బట్టి జడ్జ్ చేస్తున్నారు ఏంటి అనేది క్లియర్గా అయితే చూపించారు. మోర్ ఓవర్ సిద్ధార్థ్ గారు యాక్టింగ్ అయితే టీనేజ్ నుంచి ఒక 37-year-old వచ్చే వరకు ప్రతి పార్ట్ ఆఫ్ రోల్లో చేంజ్ ఆఫ్ లుక్స్ కానీ, చేంజ్ ఆఫ్ యాక్టింగ్ కానీ, ఆ మెచ్యూరిటీ కానీ, అలా ప్రతి ఒక్క స్టేజ్లో చూపించడం. అసలు 2 కూడా అంతే. స్టోరీ సెలెక్షన్, డైరెక్టర్ ర్యాంప్ ఆడిస్తారు అంతే. సినిమా చాలా బాగుంది. ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూడండి. మస్ట్ వెళ్ళండి, మీ ఫ్యామిలీతోనే వెళ్ళండి. రేపు సండే, యాక్చువల్గా నేను ఇవాళ సాటర్డే వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి రేపు సండే ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో మీరు తీసుకొని వెళ్తున్నారు. నా మాట మీద వెళ్ళిపోండి, సరేనా? ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ నేనైతే ఇప్పిస్తాను. సో డైరెక్టర్ గురించి అయితే మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ డైరెక్టర్ అయితే కనుక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ఒక కామన్ మ్యాన్కి ఉండే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ని మన కళ్ళకు అద్దినట్టు ఎలా అయితే చూపించగలగాలో అంతవరకు 100% న్యాయం చేశారు. శ్రీ గణేష్ గారు అంట డైరెక్టర్ పేరు. చాలా బాగా తీశారు. ఈయన పాత మూవీస్ అన్నీ కూడా తమిళ్లో ఉన్నట్టున్నాయి నాకు తెలిసి. తెలుగులో అయితే ఏం లేదు, ఇది ఫస్ట్ తెలుగు డబ్. బాగా తీశారు, నాకు బాగా నచ్చింది. అండ్ యాక్ట్రెస్కి వెళ్ళిపోతే కనుక శరత్ కుమార్ గారు ఉన్నారు దీంట్లో. అంటే ఓల్డ్ హీరోకి ఫాదర్గా చేశారు. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది. దేవ్యాని గారు గుర్తున్నారా మీకు? చాలా రోజుల తర్వాత మనకి సిద్ధార్థ్ గారు మదర్ రోల్ అయితే ప్లే చేశారు. చాలా బాగా చేసింది ఆవిడ కూడా. సో హీరో వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ అయితే అసలు టూ గుడ్. నాకు ఆ అమ్మాయి భలే నచ్చింది. తన హెయిర్ స్టైల్ కానీ ఏమన్నా కానీ తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ ఫుల్ ప్లెడ్జెడ్గా ఉండిద్ది తను కూడా. మూవీ మొత్తం చాలా బాగా చేసింది తను కూడా. హీరోయిన్ కూడా బాగా చేశారు.
ఆవిడ పేరు కూడా తెలీదు. సో కొత్త యాక్టర్స్ వీళ్ళంతా తమిళ వాళ్ళు అనుకుంటా. అండ్ యోగి బాబు గారు అయితే ఉన్నారు దీంట్లో, కామెడీ యాక్టర్ మనకు తెలుసు కదా, ఆయన కూడా ఉన్నారు. సో మూవీ అయితే అన్ని యాక్సెప్ట్స్లో అంటే ఈ జోనర్లో లేదు బాగాలేదు అనడానికి లేదు. కొంచెం ఫైట్ సీన్స్ అవన్నీ మిస్ అవుతూ ఉంటాయి, కాకపోతే చాలా ఫీల్ గుడ్ మూవీ అనమాట, డ్రామాటిక్ మూవీ అలా తీసుకోవచ్చు. సో మూవీ అయితే ఓవరాల్గా ఇది బాగుంది. మ్యూజిక్ విషయంలోకి వెళ్ళిపోతే కనుక నాకు నేను మిన్నలే సాంగ్కి మ్యూజిక్ వస్తుంది కదా, సేమ్ అది ఒకటి రిపీట్ అయినట్టు అనిపించింది. సాంగ్స్ బాగానే ఉన్నాయి, వచ్చినవి 2-3 సాంగ్స్, ఆ రెండు బాగానే ఉన్నాయి. ఏ జనరేటెడో మరి ఏంటి మరి రియల్ మేకప్ తెలీదు. ఎవరైతే సిద్ధార్థ్ గారికి ఓల్డ్ అంటే టీనేజర్ లుక్ అయితే ఇచ్చారో అది బాగా చేశారు. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా వెళ్ళిపోయి చూడండి. ఎవరిదైనా సరే అదొక డ్రీమ్ కదా, నేను అందుకనే బాగా కనెక్ట్ అయిపోయాను. నాకు కూడా అదే కోరిక, ఎప్పటికైనా నేను నా ఓన్గా ఒక ఇల్లు కట్టుకోవాలి అని. అప్పుడు నేను ఎవరి మాట అయినక్కర్లేదు, ఎవరు చెప్పింది చేయక్కర్లేదు, నా ఓన్గా నేను నా ఇంట్లో ఉంటే తింటా పోతా. ఎవరికైనా అదే అనిపిస్తుంది. సో అలా నా లైఫ్ గోల్ కూడా ఉంది. అది ఎప్పటికి అచీవ్ చేస్తాను నాకైతే తెలియదు. నా చిన్న గోల్స్ రీచ్ అవ్వలేకపోతున్నాను నేను ఇప్పుడున్న స్టేజ్లో. సో అవి ఎప్పటికి అవుతాయో తెలియదు. అలా ఎవరైనా సరే కనెక్ట్ అవ్వాల్సిందే. అబ్బాయిలకి మాత్రమే కాదు, అమ్మాయిలకి కూడా ఉండిద్ది కొన్ని ఫ్యామిలీస్లో రెస్పాన్సిబిలిటీస్. అలా ఇద్దరిని కలిపి చూపించారు. లైక్ హీరోయిన్ సైడ్ నుంచి ఒకసారి జాబ్, అలా ఫ్యామిలీ సరిగ్గా లేకపోతే ఎలా అయిపోతారు అనేది. అండ్ మంచోళ్ళు చాలా వస్తుంది పెళ్లి చేసేయండి అని వెళ్తే ఎలా పెళ్ళిళ్ళు ఎలా పోతాయి, ఎలా పాడైపోతాయి లైఫ్లో అనేది కూడా అన్ని ఆస్పెక్ట్స్లో ఒక ఫ్యామిలీ డ్రామా అయితే మంచిగా కంప్లీట్గా చూపించేశారు. జాబ్స్కి ఎలా వెళ్ళాలి, జాబ్స్లో ఎన్ని రౌండ్స్ తీసుకోవాలి, ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి, ఏంటి అసలు మొత్తానికి జాబ్ వస్తే అక్కడ జాబ్లో ఉండే కష్టాలు, పైనకి ఎదగడం ఎంత కష్టం ఏంటి మొత్తం అసలు మీ జీవితాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నట్టే ఉండిద్ది. మీ ఐటీ వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి. నవ్వడానికి అంటే చెప్పడానికి నవ్వట్టు అలా చెప్పేస్తున్నాను, మరి నేను ఏడుస్తూ చెప్తే మీరు ఏడుస్తూ చూడలేరు కదా, అందుకని నవ్వుతా చెప్తున్నా. నేను ఎన్నిసార్లు ఏడ్చానో కూడా నాకు తెలియదు. చాలా ఎమోషనల్ మూవీ, నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది. 3.5 to 3.8 ఇస్తా నేను 5కి. సో మిస్ అవ్వమాకండి. నేనైతే ఈ మూవీ గట్టిగా సజెస్ట్ చేస్తున్నా, పక్కా వెళ్ళిపోండి సరేనా. సో ఇది అనమాట ఇవాళ మన రివ్యూ. అండ్ అప్కమింగ్ నెక్స్ట్ మనం July 7th MS Dhoni మూవీకి అయితే రిలీజ్కి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ అదే వీడియో వచ్చేది. స్టే ట్యూన్. నాకు తెలిసినంత వరకు రేపు ఏమైనా మూవీకి వెళ్తే కనుక అది పెడతాను, లేదు అంటే కనుక అది వస్తుంది సరేనా. అప్పటి వరకు లవ్ యూ ఆల్, డూ సబ్స్క్రైబ్ టు అను టాక్స్. బాగా చదువుతావు, బిల్డప్ ఇవ్వకు. చూడమ్మా, నీ ఫీజు అడ్జస్ట్ చేయడానికి నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా, నువ్వు ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలదు.